సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. మనం అయితే మాత్రం ఏదో పాడైపోయిన ఒక భవనంలో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవద్దు. ప్రస్తుతం ఇక్కడైతే మాత్రం ఇక్కడ స్టాఫ్ అయితే విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఐసిడిఎస్ భవనము. ఇక్కడ చిన్న పిల్లలకు కానీ అలాగే గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ పౌష్టికాహారాన్ని అందించే భవనం బిల్డింగ్ ఇది ఐసిడిఎస్ కార్యాలయం. ఎందుకంటే ఇక్కడి నుంచే సుమారు 101 మంది రాజవెమ్మ మండలంలో గల 101 అంగన్వాడీ కేంద్రాలకు అయితే మాత్రం సరుకులను అయితే సరఫరా చేస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ అయితే పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని శుభ్రం మనం చూస్తున్న వెనకవైపు చూస్తున్న బిల్డింగ్ అయితే మాత్రం వేర్లతో పాటు మొత్తం బిల్డింగ్ అంతా కారిపోతుంది. సుమారుగా ఇక్కడ 8 మంది సిబ్బంది అయితే మాత్రం రోజువారీ విధులు నిర్వహిస్తున్న సమయంలో అందరూ మహిళలే ఉన్న ఈ ప్రాంతంలో అయితే మాత్రం ఈ బిల్డింగ్ అయితే మాత్రం మొత్తం శిథిలావస్థకు చేరుకొని వర్షాకాలంలో అయితే మాత్రం స్లాబ్ పై నుంచి వర్షం నీరు లీక్ అవుతూనే పెచ్చులుగా పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎంతో దారుణమైన పరిస్థితి అయితే మాత్రం ఈ భవనం అయితే ఉంది. సుమారుగా ప్రతి నెల కూడా 101 మంది అంగన్వాడీ కేంద్రాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఈ కార్యాలయానికి వచ్చి అయితే మాత్రం సమావేశాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే ఇంత అధ్వానంగా వర్షాకాలంలో అయితే మాత్రం ఇది నిజంగా ఒక చెరువును తలపించే రేపులో మాత్రం ఈ కార్యాలయం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులకు తామైతే ఈ మొత్తం ఈ బిల్డింగ్ మీద పూర్తి సమాచారాన్ని అయితే ఇచ్చామని, ఇది పూర్తి శిథిలావస్థకు చేరుకుందని, దీన్ని మరమ్మతులు చేపట్టకుండా కొత్త భవనం నిర్మించడం కానీ మరి ఏ ఇతర భవనాన్ని అయినా సరే నిర్మిస్తే తామైతే విధులు నిర్వహించడానికి బాగుంటుంది అనేది మాత్రం సిడిపిఓ చెప్తున్నారు. ఎందుకంటే ఏ క్షణాన పైపెచ్చులు ఊడి తమపై పడతాయో తెలియని పరిస్థితి అయితే మాత్రం బిల్డింగ్ అగమ్య గోచరంగా ఉందని అయితే చెప్తున్నారు. రాజవొమ్మంగి మండల పరిధిలోని సుమారు 19 పంచాయతీలకు గాను ఈ ఐసిడిఎస్ కార్యాలయం ద్వారానే 101 అంగన్వాడీ కేంద్రాలకు అయితే మాత్రం బాలామృతం వంటి సరుకులు అయితే మాత్రం ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. అయితే భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కేవలం ఎక్కడైతే వాటర్ పడటం లేదో ఆ ప్రాంతాన్ని మాత్రమే సిబ్బంది చూసి ఆ సరుకులను అయితే మాత్రం దాయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రధానంగా మండల కేంద్రంలో ఉన్న ఈ ఐసిడిఎస్ వల్ల గర్భిణీలకు గాను అటు బాలింతలకు అలాగే చిన్నారులకు కూడా పౌష్టికాహారాన్ని అందించే ఈ కార్యాలయం నేడైతే మాత్రం శిథిలావస్థకు చేరుకుని ఉంది. అంటే 1990లో ఈ భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మరామతులు చేపట్టకపోవడంతో అయితే మాత్రం ఈ భవనం అయితే పూర్తి శిథిలావస్థకు చేరుకొని స్లాబ్ నుండి పెచ్చులు ఊడిపోయి వర్షం కారుతున్న పరిస్థితి. వర్షాకాలం అయితే ఒక చెరువు మాదిరిగా అయితే మాత్రం ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతంలోనే మహిళలు అయితే మాత్రం 8 మంది తమ విధులు నిర్వహిస్తూ ఈ కార్యాలయంలో వర్షాకాలంలో కూడా గంటకో గండంలో అయితే వారు దీన్ని చూస్తూ ఎక్కడ పెచ్చులు ఊడిపోతాయనే భయపడితే అయితే మాత్రం తమ విధులైతే నిర్వహిస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ కొత్త భవనాన్ని నిర్మించకపోయినా సరే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఒక గవర్నమెంట్ భవనం అయితే ఉంటే మాత్రం తమ విధులు అక్కడికి వెళ్ళి తమ విధులు నిర్వహిస్తామని ఇప్పటికే అధికారులకు ఇటు ఎమ్మెల్యే రంపచోడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమె కూడా ఒక అంగన్వాడీ టీచర్. ఆ రంపచోడ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారు ఈ అంగన్వాడీ కేంద్రం ఈ ఐసిడిఎస్ కార్యాలయంలో ఒక అంగన్వాడీ టీచర్కి అయితే పనిచేశారని ఆమెకి కూడా దీనికి సంబంధించి ఒక ఫిర్యాదును అందజేయడం జరిగింది. ఎందుకంటే తమకున్న కష్టాలన్నీ కూడా ఆమెకి తెలుసని ఇప్పటికే ఆ ఫిర్యాదు రూపంలో ఒక లెటర్ని అయితే మాత్రం ఇచ్చామని, ఇక్కడైనా అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ స్పందించి ఒక భవనాన్ని అయితే మాత్రం మంజూరు చేస్తే తాము విధులు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అయితే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులు అలాగే సిడిపిఓ అయితే మాత్రం మనతో తెలుపుతున్నారు. ప్రధానంగా మండల కేంద్రంలో ఉన్న ఈ భవనాన్ని ప్రస్తుతం తాత్కాలిక భవనాన్ని ఏదన్నా ఏర్పాటు చేసి కనుక తమకు కేటాయించినట్లయితే ఖచ్చితంగా పిల్లలకు పంపించే బాలామృతం కానీ లేదా తమ విధులకు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా అయితే మాత్రం తాము చూసుకోగలమని అయితే మాత్రం మనతో చెప్తున్నారు. ప్రతి నెల ఈ ఐసిడిఎస్ కార్యాలయంలో అయితే మాత్రం తమకు మీటింగ్ అంగన్వాడీ ఏదైతే రాజం మండల పరిధిలో గల 101 మంది అంగన్వాడీ టీచర్లతో ఈ కార్యాలయంలో అయితే మాత్రం మీటింగ్ పెడతారు. అయితే ఎండాకాలం ఆ ప్రాంతంలో అయితే పర్వాలేదు కానీ వర్షాకాలంలో అయితే మాత్రం వారు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నుంచోవాలో తెలియని పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. మొత్తం అంతా కూడా నీటితో ఉండడం వల్ల అయితే మాత్రం వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే ప్రధానంగా వీళ్ళందరూ మహిళలు కావడంతో వారికి వచ్చే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఒక బాత్రూమ్ లేకపోవడం, దానికి తోడు రన్నింగ్ వాటర్ కూడా ఇక్కడ వాటర్ కూడా సదుపాయం లేకపోవడంతో తమంతా మీటింగ్కి మండల కేంద్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తామంతా కూడా మీటింగ్ వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది మాత్రం అంగన్వాడీ టీచర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వెంకటలక్ష్మి. నేను అంగన్వాడీ వర్కర్ గా శివాలయం వీధిలో రాజమంగి 4 సెంటర్ లో పనిచేస్తున్నాను. మాది ఐసిడిఎస్ స్థాపించి చాలా సంవత్సరాలు అయింది. నేను జాయిన్ అయింది 2006లోని.
అప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్ శిథిలావస్థలోనే ఉంది. కానీ ఏ ప్రభుత్వం కూడా మరి మా డిపార్ట్మెంట్ కి ఈ బిల్డింగ్ మాత్రం రిపేర్లకు గాని దేనికి గాని కూడా ఏం చేయించలేదు. మేము ప్రాజెక్ట్ మీటింగ్ కి వచ్చినప్పుడు ఈ వర్షాకాలంలో కూర్చోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం బిల్డింగ్ అంతా కూడా కారిపోతుంది. ఇదంతా ఇలాగే తడిగా కూడా ఉంటే అలాగే కూడా మా వర్కర్స్ భోజనాలు కూడా అలాగే చేస్తున్నారు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే మేము అందరం పనిచేసే వాళ్ళం కూడా ఆడవాళ్ళమే. కనీసం టాయిలెట్ సదుపాయం కూడా మాకు లేదు. మేము టాయిలెట్ కి వెళ్ళాలన్నా కూడా ఏ తుప్పల చాటుగా వెళ్లాల్సి వస్తుంది. అటు నుంచి ఇటు నుంచి కూడా మరి ప్రయాణికులు ఉంటున్నారు. మేము దానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే మాకు వాటర్ కూడా లేదు. వాటర్ సదుపాయం మాకు బోర్ ఉంది గానీ బోర్ పోయి చాలా సంవత్సరాలు అయింది. కానీ దాన్ని కూడా బాగు చేయించలేదు. మరి ఆ బోరు మాకు వాటర్ టాయిలెట్ సదుపాయం అలాగే మాకు బిల్డింగ్ కూడా కావాలి. అలాగే మరి మాకు ఈ బిల్డింగ్ ఇప్పుడు కట్టించినా పర్వాలేదు. లేదంటే ఏదైనా ఖాళీగా ఉన్న బిల్డింగ్ కూడా మాకు ఇప్పించవలసిందిగా మరి మేము అడుగుతున్నామండి.